సిగాచి ఇండస్ట్రీస్ ఘటన పారిశ్రామిక వాటిలో ప్రమాద తీవ్రతను మరోసారి హైలైట్ చేసింది. బతుకు తెరువు కోసం ఎక్కడి నుంచో వచ్చి రిస్క్ ఉన్న పనులు చేసే వారి జీవితాలు గాల్లో దీపమే అన్నది రుజువు చేసింది. పేరున్న ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ లో అసలు రియాక్టర్స్ ఎలా పేలింది? బిల్డింగ్ కూలిపోయేంతగా అందులో కెమికల్స్ అసలు ఏమున్నాయి? నిర్వహణ లోపమా? అబ్నార్మల్ కెమికల్ రియాక్షన్ జరిగిందా? సిగాచి ఇండస్ట్రీస్ పాసిమైలర్ రోజువారీలాగే సిగాచి ఇండస్ట్రీస్ లో పనులు చేసేందుకు కార్మికులు ఉదయం షిఫ్ట్ లో వచ్చారు. మొత్తం 143 మంది కార్మికులు డ్యూటీలో ఉన్నారు. రియాక్టర్ యూనిట్ లో 90 మంది కార్మికులు రోజువారీ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ రియాక్టర్ లో మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ ఎంసీసీ తయారీకి సంబంధించిన కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి. ఏం జరిగిందో ఏమో ఒక్కసారిగా భారీ బ్లాస్ట్ ఫ్యాక్టరీలోని రియాక్టర్ పేలింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. పేలుడు దాటికి బిల్డింగ్ మొత్తమే కూలిపోయింది. రియాక్టర్ దగ్గరున్న కార్మికులైతే 100 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డారంటే బ్లాస్ట్ తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సిగాచి ఇండస్ట్రీస్ లో ఇంత పెద్ద పేలుడు ఎలా జరిగింది? ఎందుకు జరిగింది అంటే ప్రాథమిక అంచనాలు, అనుమానాలు కొన్నైతే తెరపైకొచ్చాయి. అసలైన విషయం పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే తేలుతుంది. సాధారణంగా ఇలాంటి పరిశ్రమల్లో రియాక్టర్స్ పేలుడుకు మూల కారణంగా ఉంటాయి. చెప్పాలంటే ఒక కెమికల్ బాంబు చుట్టూ పనిచేస్తున్నట్టే లెక్క. కెమికల్ రియాక్షన్స్, టెక్నికల్ ఫాల్ట్స్, సేఫ్టీ ప్రొసీజర్లో లోపాలు ఉన్నా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఇందులో కొన్ని పాసిబిలిటీస్ ఏంటో చూద్దాం. స్ప్రే డ్రైయర్ ఒత్తిడి. మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ ఉత్పత్తి కోసం రియాక్టర్ లో స్ప్రే డ్రైయర్ ఉంటుంది. ఇందులో లిక్విడ్ కెమికల్స్ ను పొడిగా మార్చేందుకు వేడి గాలిని పంపుతారు. ఈ ప్రక్రియలో హై ప్రెషర్ లేదంటే ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయితే రియాక్టర్ లోపల ఒత్తిడి పెరిగి పేలుడుకు దారి తీస్తుంది. సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ప్రెషర్ కుక్కర్ లో వాల్వ్ పని చేయకపోతే పేలిపోతుంది కదా, అలాంటిదే ఇక్కడ జరిగి ఉండొచ్చన్న డౌట్లు ఉన్నాయి. ఇక రెండవది అసాధారణ రసాయన చర్య. సిగాచి ఎంసీసీ తయారీ కోసం ఫుడ్ పల్ప్ అలాగే హైడ్రోక్లోరిక్ యాసిడ్, హెచ్సిఐ వంటి కెమికల్స్ వాడుతుంది. ఈ రసాయనాలు సరిగా కంట్రోల్ కాకపోయినా లేదా అనుకోని కెమికల్ రియాక్షన్ జరిగినా వేడి పెరిగి పేలుడుకి కారణమవుతాయి. ఇదొక అనుమానం. మూడవది సెల్యులోస్ డస్ట్ బ్లాస్ట్. మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ తయారీలో సెల్యులోస్ డస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ డస్ట్ గాలిలో చెల్లాచెదురుగా ఉంటే అది ఒక స్పార్క్ లేదా అధిక ఉష్ణోగ్రతతో కాంటాక్ట్ అయితే బ్లాస్ట్ జరిగే అవకాశం ఉంటుందంటున్నారు. ఒక గదిలో సిలిండర్ లీక్ అయి ఒక లైట్ వేయగానే ఎలా బ్లాస్ట్ అవుతుందో అలాగన్నమాట. ఇక నాలుగవది ఎయిర్ హ్యాండ్లింగ్ ఫెయిల్యూర్. రియాక్టర్ లోని ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ లో ఏదైనా అడ్డుపడడంతో ప్రమాదం జరిగి ఉండొచ్చన్నది మరో రీజన్. ఇది రియాక్టర్ లో అనూహ్య ఒత్తిడి పెరగడానికి దారి తీసి ఉండొచ్చంటున్నారు. ఐదవది హ్యూమన్ ఎర్రర్. రియాక్టర్ లో ప్రెషర్ లేదంటే టెంపరేచర్ ను అబ్జర్వ్ చేసే సెన్సార్లు ఫెయిల్ అయి ఉండొచ్చంటున్నారు. రియాక్టర్ మెయింటెనెన్స్ లో హ్యూమన్ ఎర్రర్స్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. అలర్ట్స్ ను సరైన టైంలో క్యాచ్ చేయకపోవడం ఒక రీజన్ గా అనుమానిస్తున్నారు. సిగాచి ఇండస్ట్రీస్ లో ఉత్పత్తి చేసే వాటిలో మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్. దీన్ని టాబ్లెట్లు, ఇతర ఫార్మా అవసరాల కోసం తయారు చేస్తారు. యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ లో వాడే కెమికల్స్ సాధారణంగా సురక్షితమైనవి. అయితే వీటిపై కంట్రోల్ లేకపోతే కష్టమే. ఎంసీసీ తయారీలో ఫుడ్ పల్ప్ నుండి సెల్యులోస్ ను శుద్ధి చేయడానికి హెచ్సిఎల్ వాడతారు. ఇది ఒక బలమైన యాసిడ్. ఒకవేళ హెచ్సిఐ అధిక మోతాదులో వాడి సరిగా కంట్రోల్ చేసి ఉండకపోవడం వల్ల కెమికల్ రియాక్షన్ జరిగి పేలుడు జరిగి ఉంటుందా అన్నది తేల్చనున్నారు. సిగాచి పరిశ్రమలో క్లోరినేటెడ్ పారాఫిన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ తయారు చేసేవారు. ఇందులో క్లోరిన్ గ్యాస్ వాడతారు. ఇది డేంజరస్ గ్యాస్. మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ లేదా ఏపీఐల తయారీలో కొన్నిసార్లు ఆర్గానిక్ సాల్వెంట్స్ అంటే ఎథనాల్, మిథనాల్ వంటివి వాడతారు. ఈ కెమికల్స్ ఎక్కువ మండే కెపాసిటీతో ఉంటాయి. హై టెంపరేచర్ లో పేలిపోతాయి.
నిజానికి ఇప్పుడు పరిశ్రమల నిర్వహణలో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చాయి. రియాక్టర్లో ఒత్తిడి ఎంత ఉంది, ఏం చేయాలి, ఎలా డీల్ చేయాలన్నది ఆటోమేటిక్ వ్యవస్థలు, సెన్సార్ల ద్వారా ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. వీటిని సరైన సమయంలో గమనించి ప్రాసెస్ ఆపేయడం ఒక పద్ధతి. అయితే సిగాచీలో రియాక్టర్ల కండిషన్ ఏంటన్నది తేలాల్సి ఉంది. బిల్డింగ్ మొత్తం కూలిపోయేంతగా పేలడం, కార్మికుల శరీరాలు కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోవడం, కొందరి ఆచూకీ కూడా దొరకకపోవడం, మృతదేహాలు గుర్తించేందుకు DNA టెస్టులు అవసరం పడడం వంటివి సిగాచీలో ప్రమాద తీవ్రత ఎంత ఉందో సూచిస్తుంది.